సో చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద జెల్సన్ ఇంపాక్ట్ వర్షన్. సో దాని బ్రాండ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో మనకి ఇక్కడ షోకేస్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇంట్రెస్టింగ్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే దిస్ ఇస్ ద చార్జర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జెల్సన్ ఇంపాక్ట్ కి సంబంధించినటువంటి లోగోస్ అలాగే 100 watts ఆఫ్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. ఇది పీడీ ఛార్జింగ్ అయితే కాదు, నార్మల్ రెగ్యులర్ ఛార్జింగ్ ఇచ్చారు. సో దీన్ని పీడీగా కన్వర్ట్ చేస్తుంటే బాగుండేది. బట్ ఇది ఎక్స్క్లూజివ్ గా గేమింగ్ కోసం తయారు చేశారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి డేటా కేబుల్ కూడా చూసారు కదా, టీ షేప్డ్ కేబుల్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది కూడా పర్పుల్ కలర్ లో ఇచ్చారు. అండ్ బై ద వే దీనికి సంబంధించినటువంటి డివైస్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో దిస్ ఇస్ ద డివైస్. బ్యాక్ సైడ్ జెల్సన్ ఇంపాక్ట్ కి సంబంధించినటువంటి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాంగ్ సైడ్ విత్ బటన్స్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి వెరీ కామన్ గానే ఉన్నాయి. ఎలర్ట్ స్లైడర్ కూడా మనకి నార్మల్ గానే ప్రొవైడ్ చేశారు. అలాగే టాప్ లో మనకి ఐఆర్ బ్లాస్టర్ ఎక్సెట్రా అని ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఎంగ్రేవింగ్ ఏదైతే ఉందో చాలా 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 బాగుంది. స్పెక్స్ లో మీకు ఏం తేడా ఉండదు. ఈవెన్ మనకి ఫ్రంట్ కూడా కర్వ్ డిస్ప్లేనే రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇంకా బాక్స్ లో ఎడిషనల్ గా మీకు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇలాంటి హుడీస్ అలాగే ఈ విధమైనటువంటి బ్యాడ్జెస్, మ్యాగ్నెటిక్ కంపిన్ అండ్ దీంతో పాటు ఈ కేసింగ్ ని కూడా వీళ్ళు సపరేట్ గా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది కొంచెం క్రేజీ అనిపించింది. అలాంగ్ సైడ్ విత్ లెటర్ ఇది కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు వీటికి సంబంధించినటువంటి కొన్ని స్టిక్కర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇవి టోటల్ గా మనకు బాక్స్ లో వచ్చేటువంటి కంటెంట్స్ అయితే. అండ్ రిటైల్ బాక్స్ కూడా మనకి ఈ విధంగా అంటే జెల్సన్ ఇంపాక్ట్ కి సంబంధించినటువంటి బాక్స్ ప్యాకింగ్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇది 16 GB అలాగే 256 GB స్టోరేజ్ వేరియంట్ లో రావడం జరుగుతుంది. ఎలక్ట్రో వైలెట్ అనేటువంటి కలర్ పేరు దీనికి ప్రొవైడ్ చేశారు. నిజంగా చాలా కూల్ గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది OnePlus జెన్షన్ ఇంపాక్ట్ కి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ బాక్స్ ఇది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సో OnePlus కమ్ జెన్షన్ ఇంపాక్ట్ కొలాబరేషన్ తో తీసుకొచ్చినటువంటి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే యా వావ్, ఇక్కడ మనకి స్మార్ట్ ఫోనే ఉంది. అండ్ దీంతో పాటు ఒక చిన్న బ్యాడ్జ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫోన్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక కొన్ని స్టిక్కర్స్ అలాగే వీటికి సంబంధించినటువంటి కొన్ని టేబుల్ పైన పెట్టే వీటిని ఏమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక సర్టెన్ యాంగిల్ లో కనుక మీరు దాని మీద ఫ్లాష్ లైట్ వేసారు అన్నట్లయితే ఇట్లా టైటిల్ కూడా మనకి కింద పడటం అయితే జరుగుతుంది. సో టాప్ లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కొన్ని రిఫ్లెక్షన్స్ ఏవైతున్నాయో ఇవే మనకి ఆ విధంగా ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఫోన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే కొంచెం జెన్షన్ ఇంపాక్ట్ తోటి కొలాబరేషన్ అవుతూ మనకి ఈ డివైస్ ని తీసుకొచ్చారు అంతే. స్పెక్స్ అన్ని కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ OnePlus 12R ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు వీడియో చూడలేదు అన్నట్లయితే కనుక కార్డ్స్ లో వేస్తాను. సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆల్రెడీ మన ఛానల్ లో దాన్ని కవర్ చేశాము. ఒకసారి ఫోన్ యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా మనం ఒకసారి అయితే ట్రై చేద్దాము. సో ఇక్కడ ఫోన్ అయితే నేను అన్లాక్ చేస్తున్నాను. ఈవెన్ దీంట్లో ఆల్వేస్ ఆన్ స్క్రీన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. జెన్షన్ ఇంపాక్ట్ కి సంబంధించినటువంటి కలర్ తోటి అదే ఫార్మాట్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో అన్లాక్ చేసిన తర్వాత ఈవెన్ ఇక్కడ మీరు కంట్రోల్ ప్యానల్ చూసినా గానీ సేమ్ కలర్ థీమ్ తోనే మనకు రావడం జరుగుతుంది. కొంచెం లైటింగ్ అయితే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి థీమ్స్, ఫీచర్స్ అన్ని కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇది 3 hours దాకా గేమ్ ఆడినా కానీ ఫోన్ లో ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా, అలాగే ఫోన్ ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ఈవెన్ మల్టీ టాస్కింగ్ లో ఉన్నటువంటి యాప్స్ కూడా ప్రాపర్ గా వర్క్ అవుతాయంట. సో బేసిక్ గా ఈ గేమ్ తోటి వీళ్ళు కొలాబరేషన్ అవుతూ తీసుకొచ్చినటువంటి కస్టమైజ్డ్ వర్షన్ ఇది. ఇంతేకాదు దీని లోపల రెగ్యులర్ గా మన థీమ్స్ ఏవైతే ఈ థీమ్స్ కూడా కొంచెం మనకి యూనిక్ గా డిఫరెంట్ గా రావడం జరుగుతుంది. లైక్ సెట్టింగ్స్ ఇక్కడ మీరు చూస్తారు కదా, సెట్టింగ్స్ లోపల ఐకాన్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. అబౌట్ ద డివైస్ లోకి వెళ్తున్నాను. సో సేమ్ వర్షన్ మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఛార్జింగ్ యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళు జెల్సన్ ఇంపాక్ట్ కి సంబంధించినటువంటి వాటితో మనం ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఇందులో ఉన్నటువంటి కెమెరా ఫీచర్ అంటే యాప్ తో సహా కెమెరా మాత్రం మనకు నార్మల్ గానే ఉండడం జరుగుతుంది. బట్ నోటిఫికేషన్స్ అలాగే రింగ్ టోన్స్ ఇవన్నిటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు జెల్సన్ ఇంపాక్ట్ కి సంబంధించినటువంటి ఫార్మాట్స్ లో. సో రెగ్యులర్ గా మనం PUBG వేరియంట్స్ ఇలాంటివన్నిటిని చూస్తుంటాం, అంటే స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ అయితే చూస్తుంటాం కదా. సేమ్ థింగ్ ఇక్కడ జెల్సన్ ఇంపాక్ట్ వేరియంట్ కి సంబంధించినటువంటి వర్షన్. అండ్ దీంట్లో ఉన్నటువంటి ట్రినిటీ ఇంజిన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా బూస్ట్ చేస్తూ అండ్ ఫోన్ కూడా ఎక్కడ హ్యాంగ్ అలాగే ల్యాగ్ లేకుండా కంటిన్యూస్ గా మీకు అరౌండ్ 3 hours దాకా వర్క్ చేస్తుంట, విచ్ ఇస్ కూల్ థింగ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మిగతా స్పెక్స్ అలాగే ప్రైజెస్ ఏవైతే నేను స్క్రీన్ మీద అయితే వేస్తాను. OnePlus 12R తో కంపేర్ చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ అదే ప్రైజింగ్ లో, కాకపోతే ఇది కొంచెం కస్టమైజ్డ్ లాగా మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ కస్టమైజ్డ్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు డివైసెస్ కలెక్ట్ చేస్తుంటారు సార్, వాళ్ళకైతే ఇది కొంచెం బెటర్ గా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్ ఆఫ్ కోర్స్ ఇది మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉండబోతుంది. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బార్సిలోనా. ఇదే కాదు మరిన్ని డివైసెస్ కూడా రాబోతున్నాయి. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి.